వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది కదా నక్షత్ర. ఇక పోలీసులు వస్తారు. రాగానే అప్పుడు నక్షత్ర చెప్తుంది, నా కార్ని గుద్దింది వీళ్ళే అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. కార్ బాగానే డ్యామేజ్ అయింది అని చెప్పి వచ్చిన ఎస్ఐ అంటూ ఉంటే అప్పుడు ఇక పూర్ణిమ ఇలా అంటుంది, సారీ సార్, కావాలని కార్ని గుద్దలేదు, నా కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర అంటుంది, అబద్ధం సార్, అసలు యాక్చువల్గా నన్ను గుద్దాలనే కార్ని నా మీదకు రైడ్ చేసి తీసుకొచ్చింది. అయితే నేను తప్పించుకోవడం వల్ల కార్కి ఇంత డ్యామేజ్ అయింది సార్, నన్ను చంపాలనుకుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే, అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు అనమాట, అరెస్ట్ చేయాల్సిందే. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లేదు సార్, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి పూర్ణిమ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి వెంటనే, సార్ డ్రైవ్ చేసింది నేను, కార్ డ్రైవ్ చేసింది నేను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అనగానే అదేంటి భూమి అని చెప్పి పూర్ణిమ అంటుంది. అప్పుడు ఇక భూమి అంటుంది పూర్ణితోని, చూడు పూర్ణి, నువ్వు అరెస్ట్ అయితే మీ అమ్మ అన్నయ్య అందరూ బాధపడతారు, అందుకే నేను అరెస్ట్ అవుతాను నీ బదులు అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక ఇటు పక్క నక్షత్ర ఇందుతో అంటుంది, దానికి పోలీస్ స్టేషన్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఇక భూమిని తెగ కొడుతూ ఉంటారు లాఠీలతోని. ఇంకో పక్క అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇంటికి పరిగెడుతుంది పూర్ణి. ఏమైంది పూర్ణి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అన్నయ్య భూమిని అరెస్ట్ చేశారు పోలీసులు, పోలీస్ స్టేషన్లో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆ మాట విన్న శారద కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో ఇంకా తెలుసుకుందాం.